ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో కొలుగురు 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. నిన్న పరేడ్ గ్రౌండ్లోన నరేంద్ర మోడీ బహిరంగ సభ అద్భుతంగా జరిగిందని మనం అందరం అనుకున్నాం. అసలు నరేంద్ర మోడీ ఎందుకు వచ్చారు, ఎందుకు సభ పెట్టారు అని చాలామంది అనుకుంటుంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే తెలంగాణలోన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ సందర్భంగానే ఆయన ఏం చేశారంటే బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. సభలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సరదా సంఘటన ఒకటి జరిగింది. ప్రధాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ను చూస్తూ, రేవంత్ జీ నా మాట వినండి, మీరు నాతో పాటు అడుగులేయండి, మీరు నాతో పాటు నడవగలిగితేనే మీరు అనుకున్న లక్ష్యం మీరు చేరుకోగలరు, నాతో మీరు నడవలేకపోతే మీ లక్ష్యాన్ని మీరు ఎప్పటికీ చేరుకోలేరు అని అన్నారు. ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాలోన చాలా వైరల్ అయిపోతుంది. అంటే ఆ మాట ఎందుకు అన్నారు, దాని పూర్వపరాలేవి, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు నరేంద్ర మోడీ గారి నోటి వెంట రేవంత్ గారిని నాతో కలిసి నడవండి, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు అన్న మాట ఎంత వైరల్ అయిపోయిందంటే, రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళిపోతారా? ఇప్పటికీ ఒక టాక్ ఉంది. ఏంటంటే నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మధ్య, నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని బడే భయ్యా అని పిలుస్తూనే ఉన్నారు, పెద్దన్న, మాకు పెద్దన్న అని. సో అంత కార్డియల్ రిలేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే రేవంత్ రెడ్డి గారు ఆ గూటికి ఎగిరే పక్షి ఏమో అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆ మాటకు ఊతమిచ్చేలాగా ఈ కామెంట్ వైరల్ అయిపోయింది. ఏంటి, మీరు నాతో పాటు నడవండి, మీరు నాతో పాటు కలిసి అడుగులు వేయండి. అసలు ఈ నరేంద్ర మోడీ గారు ఈ మాట ఎందుకు అన్నారంటే అదొక చిన్న కథ ఉంది అన్నమాట. ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయడానికి వచ్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏంటంటే తెలంగాణ వికాసమే భారతదేశ వికాసం, మీరు తెలంగాణని వికసింపజేయండి, ఖచ్చితంగా భారతదేశం కూడా వికసిస్తుంది. ఈరోజు నేను రాజకీయాలు మాట్లాడటం లేదు, నేను నా రాష్ట్ర అభివృద్ధి గురించి ఒక ముఖ్యమంత్రిగా మిమ్మల్ని నేను అర్థిస్తున్నాను, మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్, అంటే ఏంటి, కాంగ్రెస్ సర్కార్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండేది. సో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గుజరాత్ పైన ఎలాగైతే నిధుల వర్షం కురిపించారో, ఎలాగైతే ముఖ్యమంత్రిగా మీరు గుజరాత్ను అభివృద్ధి చేయడానికి, నరేంద్ర మోడీ అభివృద్ధి చేయడానికి మన్మోహన్ సింగ్ సహకరించారో, అదే రీతిగా ఇప్పుడు మీరు తెలంగాణను అభివృద్ధి చేయడానికి నాకు సహకరించండి అని చాలా ట్విస్ట్గా అడిగారు. అంటే ఏంటి, సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పటి మన్మోహన్ సింగ్ మీకు, అంటే గుజరాత్ అభివృద్ధికి అప్పట్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు బీజేపీలో ఉన్నారు, అయినా కూడా ఏమాత్రం వివక్ష చూపకుండా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిధులు వెచ్చించారు, ఆయన నిధులు ఉదారంగా ఇచ్చారు. దాంతో మీకు పేరు ప్రతిష్టలు వచ్చాయి. కానీ మీ పేరు ప్రతిష్టలు రావడానికి మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి నిధులే కారణమని మీరు మర్చిపోవద్దండి అని పరోక్షంగా చెప్తూ, ఇప్పుడు నా వంతు వచ్చింది, నేను కాంగ్రెస్ వాడిని, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటున్నాను, మీరు ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు, మీరు సెంట్రల్లో ఉన్నారు, మీరు ఉదారంగా నిధులు ఇస్తే ఖచ్చితంగా కంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఇస్తోంది అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట ముగించి కూర్చోగానే నరేంద్ర మోడీ గారి వంతు వచ్చింది. నరేంద్ర మోడీ గారు చాలా నవ్వుతూ ప్రశాంతంగా ఆయన ప్రారంభించగానే, రేవంత్ జీ మీరు రాజకీయాల గురించి మాట్లాడొద్దండి అన్నారు. నేను కూడా రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, మీరు చెప్పిన పాయింట్కే వస్తున్నాను. మీరు అన్నారు కదా అప్పట్లోన మన్మోహన్ సింగ్ ఎలాగైతే గుజరాత్కి ఇచ్చారో మీరు నాకు నిధులు ఇవ్వండి అని. ఓకే, నేను ఒక విషయం చెప్తాను మీకు. ఈ 10 ఏళ్లలోన కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చాయో నేను ఖచ్చితంగా మీకు అన్ని నిధులు ఇస్తాను. కానీ ఒక విషయం మీరు ఆలోచించుకోవాలి, నేను ఆ నిధులు కనుక ఇస్తే ఖచ్చితంగా మీ తెలంగాణకు సగం నిధులే వస్తాయి. అంటే ఏంటి, గుజరాత్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే కూడా రెట్టింపు నిధులు నేను మీకు ఇస్తున్నాను. అది మీకు అర్థం కావట్లేదు.
అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏపీకి ఎంత ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు తెలంగాణకి ఎంత ఇస్తున్నామని సంఖ్యలతో సహా ఇచ్చారు. 5,500 కోట్ల దాకా ఇచ్చాము. మీరు జాగ్రత్తగా గమనించండి. రైల్వే వందే భారత్ రైళ్ళు ఇచ్చాము. ఆ తర్వాత బుల్లెట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇంత అభివృద్ధి చేస్తున్నాం కదా, మీ కంటికి కనిపించట్లేదా అని నవ్వుతూనే మెత్తగా చురుకలు వేస్తూ ఆ టైంలో ఏమన్నారంటే, మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని అడుగుతున్నారు నాకు తెలుసు, కానీ మీరు ఎక్కడెక్కడో అడుగులేస్తున్నారు. అది కాదు, మీరు నాతో పాటు నడవండి, నాతో పాటు మీరు అడుగులు కదపండి, మాతో పాటు మీరు ముందడుగు వేయండి. ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు. అలా నాతో పాటు అడుగులు వేయకుండా ఏదో రాష్ట్రాన్ని మీరు పోల్చుకుంటూ ఉంటే మీరు అక్కడే ఆగిపోతారు, ముందడుగు వేయలేరు అని చాలా నవ్వుతూ శుతిమెత్తంగా మోడీ గారు చెప్పారు. ఈ సందర్భం ఇలా ఉంటే ఒక మాట మాత్రం బయటకు వచ్చేసింది, సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఏంటంటే, రేవంత్ జీ మీరు నాతో పాటు అడుగులేయండి, మీ లక్ష్యం మీరు చేరుకుంటారు అని. చూడాలి మరి ఈ మాటే నిజమవుతుందా, లేదా అభివృద్ధి గురించి ఆయన మాటల్ని అలాగే చూస్తారా అనేది మనం ఆలోచించాలి. దట్ ఈస్ ది పాయింట్ అండి.